అందరికీ నమస్కారం. నేను మీ చంద్రముఖి మువ్వల. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్యాక్టరీ ఎపిసోడ్ 7 చేస్తున్నా. ఎపిసోడ్ 7 స్పెషల్ ఏంటో చూద్దాం రండి. ముందుగా చికెన్ లివర్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సింది 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు, 4 ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొన్ని సన్నగా కోసుకున్నటువంటి ఉల్లిపాయలు. మనం స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకుందాం. ఈ గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకున్న తర్వాత ఏం చేద్దాము అంటే మనం తీసుకున్న ఈ లివర్ ఫ్రై ఉంది కదా, దీన్ని కొంచెం సేపు ఆ నీళ్ళల్లో వేసి ఉడకనిద్దాం. ఉడికితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న కొంచెం ఆ నీసు వాసన అది పోతుందనమాట. అయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే చెల్లె. మీకు మీ ఫ్యామిలీలో ఇష్టమైనటువంటి చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే ఆ చెల్లెళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోస్లో చెల్లెలు ఉంటుంది కదా. సో మా చెల్లెల పేరు వచ్చి లతాశ్రీ అండి. మా చెల్లెలు చిన్నప్పటి నుంచి బాగా నాటీ అండ్ వెరీ క్లెవర్, చాలా బాగా చదువుకుంటుంది. అండ్ నేను మా చెల్లెల్ని ఎప్పుడు కూడా చెల్లె అని కానీ సిస్టర్ అని పని ఎప్పుడు పిలవలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను లతమ్మ అని పిలుస్తుండే మా చెల్లెల్ని. అండ్ చాలామంది అదేంటి లతమ్మ అని పిలుస్తావు అంటే మా చెల్లెలు నన్ను అమ్మలా చూసుకుంటుంది, అందుకని నేను తనని లతమ్మ అని పిలుస్తాను అని చెప్పాను. అండ్ అలాగే మా లతమ్మ దగ్గర ఉన్న ఒక మంచి క్వాలిటీ అంటే నాకంటే చిన్న క్లాస్లో ఉన్న తను ఏ రోజు కూడా నన్ను ఇది కావాలి అది కావాలి అని సబ్జెక్ట్స్ అడిగేది కాదు, అంత క్లెవర్ అనమాట. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా కొట్లాడుకుంటా లేకపోతే ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా కొట్టినా నన్ను కొడితే మా చెల్లెలు ఏడ్చేది, మా చెల్లెల్ని కొడితే నేను ఏడుస్తుండే. బహుశా ఈ కాలం పిల్లలకి తెలియకపోవచ్చు, కానీ మా 90s కిడ్స్కి మాత్రం చాలా బాగా. సో 5 minutes అయిపోయింది కదా, ఈ చికెన్ లివర్ని పక్కన పెట్టేసి దానికి కావాల్సిన మసాలాలు ఏంటో ఒకసారి చూద్దాం. అండ్ ఆ మసాలాలు కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం రండి. మనం ఇందాక తీసి పెట్టుకున్నటువంటి జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసుకొని చిన్నటి మంట మీద మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ కొంచెం మనం క్రిస్పీగా ఉండాలి కాబట్టి కొంచెం చిన్న మంట పెట్టి దాన్ని బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మా చెల్లెలకి చిన్నప్పుడు ముగ్గులు వేయటం రాదు, నేను చాలా బాగా ముగ్గులు వేస్తుండే. కేవలం మా ఇద్దరికి పోటీ ఎప్పుడు ఆ ముగ్గుల దగ్గర ఉండేది, కానీ మా చెల్లెలు కూడా చాలా బాగా ముగ్గులు వేయటం నేర్చుకుందనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మా చెల్లెలు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కువగా ఫీల్ అయింది ఏంటి అంటే అరే మా చెల్లెలు నాకు దూరం అయిపోయిందేమో అని అనుకునే లోపు మా చెల్లెలు వాళ్ళ ఇల్లు ఎదురులే అనమాట. కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం అవ్వలేదు, నేను మా చెల్లెల్ని ఎప్పుడూ మిస్ అవ్వలేదు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మా చెల్లెలు చాలా 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 సైలెంట్. బాధ అనిపిస్తే పెద్దగా అరుస్తుంది, కోపం వస్తే ఇంకా పెద్దగా అరుస్తుంది. అండ్ నేను ట్రాన్స్ ఉమెన్గా మారినప్పుడు నాకు ఒక మదర్ లాగా నన్ను టేక్ కేర్ చేసుకుంది మా చెల్లెలే. కాబట్టి ఈరోజు చంద్రముఖి మీ ముందు మాట్లాడినా మీ ముందు ఏం చేసినా కూడా ఖచ్చితంగా దాని వెనకాల మా చెల్లెల సపోర్ట్ చాలా గట్టిగా ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మా చెల్లెలు లేకపోతే నేను లేనేమో అనిపిస్తుంది, అంత ఇష్టం నాకు మా చెల్లెలు అంటే. మా చెల్లెలకు కూడా నేనంటే చాలా ఇష్టం. చూసారు కదా, మసాలాలన్నీ చక్కగా బ్రౌన్గా వేగాయి. ముందు వీటిని మనం మిక్సీ చేసుకుందాం. వీటిని మిక్సీ చేసుకున్న తర్వాత బాగా సన్నగా చేసుకునేటంటే కొంచెం బరకగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఫ్రై కదండి, కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. మీకు ఇట్లాంటి మెమరీస్ ఏమైనా మీ చెల్లెలతో ఉంటే మీరు చెప్పండి. మీ చెల్లెల్ని మీరు ఏం పిలుస్తారో కూడా చెప్పండి, నేను కూడా హ్యాపీగా వింటాను. అండ్ కామెంట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మన చెల్లెల మీద నిజంగా ఎంత ప్రేమ ఉంది అనేది మనం మన కామెంట్ రూపంలో చెప్పొచ్చు. కాబట్టి అందరూ కామెంట్ ఉండాలి కదా. చక్కగా బ్రౌన్గా ఆనియన్స్ని వేపుకుందాం. కొంచెం మంట చిన్నగా పెట్టి వేపుకుంటే ఏమవుతుందంటే ఆనియన్స్ మంచిగా వేగుతాయి అన్నమాట. చిన్న మాట గుర్తొచ్చింది, చిన్నప్పుడు మేము బాగా గోళీలు ఆట ఆడుకునే వాళ్ళం, గోటీలు అనేవాళ్ళం. ఆ గోటీలు ఆట ఆడుకునేటప్పుడు మేము అప్పుడు గాంధీనగర్లో ఉన్నాము, బాలానగర్ సైడ్ ఎక్కడో గాంధీనగర్లో ఉన్నాము. ఉంటే చిన్నప్పుడు మేము గోటీలు ఆడుకునేటప్పుడు మా చెల్లెని పాపం ఎవరు గోటీలు ఆడిచ్చేవాళ్ళు కాదు. కాకపోతే ఏంటి అంటే గోటీలు ఆడిన తర్వాత పట్టుకోమని ఇచ్చేవాళ్ళం అనమాట. అలా మా చెల్లెలు గోటీలు పట్టుకొని ఫ్రాక్లో అలా వేసుకొని ఈరోజు మస్తు గోటీలు గెలిచిండు మా అన్న అని ఆ గోటీలన్నీ ఇంటికి వచ్చిన తర్వాత లెక్క పెట్టడము. అండ్ అలాగే ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తా అన్నా నీతో ఆడుకోవడానికి అంటే వద్దు అని చెప్పి
తనని ఏదో ఒక మాయ చేసేసి లేకపోతే తనని ఇంకెక్కడో ఏదో చేసుకుంటూ ఉంటే పారిపోయి ఆడుకున్నాను నేను కూడా. అలా మీరు ఎప్పుడైనా ఆడుకున్నారా? అండ్ ఇంకొక స్వీట్ మెమరీ ఏంటి అంటే మా ఇంటి దగ్గర చెరువు ఉండేది. మేము రెగ్యులర్గా ఈత కొట్టడానికి వెళ్ళేవాళ్ళం. మా చెల్లెలకి ఈత నేర్పించాలని చాలా ట్రై చేశాను, కానీ మా చెల్లెలకి ఇంకా ఈత రాలేదు. మీలో అట్లా మీరు కూడా చెరువుకి వెళ్ళి మీ ఫ్యామిలీతో మీ సిస్టర్స్తో ఇలాంటి పనులు ఏమైనా చేశారా? నాకు చాలా ఇష్టం నా చైల్డ్హుడ్ అంటే. ఎందుకంటే నా చైల్డ్హుడ్లో నా చెల్లెలు ఎప్పుడు నా పక్కనే ఉంది కాబట్టి నా చైల్డ్హుడ్ అంటే నాకు చాలా ఇష్టం కదా. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి దాన్ని కూడా బాగా కలుపుకున్నాను. బాగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు మన ఇష్టం అండి, కొంచెం కలర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ పసుపు వేసుకోండి, లేదా కొంచెం తక్కువ పసుపు వేసుకోండి. అండ్ మా చెల్లెలు అన్నిటికంటే చాలా బాగా పప్పు చేస్తుందండి. జీవితంలో నేను ఏ రోజైనా మర్చిపోను మా చెల్లెలి వంట అంటే అది పప్పే. చాలా 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 బాగా పప్పు చేస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే దీంట్లోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నటువంటి లివర్ని సన్నగా కట్ చేసుకుని, మనం కట్ చేసి పెట్టుకున్న ఈ లివర్ ఏదైతే ఉందో ఆ లివర్ని వేసుకుంటున్నాం. చిన్నగా కట్ చేసుకుంటే ఎక్కువ టేస్ట్గా ఉంటుంది కాబట్టి కట్ చేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అంతా పట్టాలి. ఎందుకంటే మనం దీన్ని ఉడికించాం కాబట్టి దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం చిన్నటి మంట మీద చూస్తున్నారు కదా. ఇలా చికెన్ని చిన్నగా ఈ చికెన్ లివర్ని ముక్కలు చేసుకొని దీన్ని ఇలాగే కొంచెం సేపు మనం పొయ్యి మీద ఫ్రై అవ్వనిద్దాం. విషయం ఏంటి అంటే నేను చిన్నప్పుడు ఇంట్లో దొంగతనంగా మా అమ్మ చీరలు కట్టుకుంటుండే మా అమ్మ ఆఫీస్కి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత నేను ట్రాన్స్ ఉమెన్గా మారిన తర్వాత మా చెల్లెలు చీరలు కట్టుకోవడం నాకు చాలా అలవాటు అయ్యింది. అండ్ మా చెల్లెలు కూడా ఈ చీర కట్టుకో అన్నయ్య, ఈ చీర కట్టుకో అన్నయ్య అనేది ఇప్పటికీ మా చెల్లెళ్ళను అన్నయ్య అని పిలుస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడిచ్చిన చెల్లెలు కదా నాకు, కాబట్టి నేను కూడా తనని అంతే ప్రేమగా చూసుకుంటాను. అండ్ మా చెల్లెలకి కొంచెం చీరలు అంటే చాలా ఇష్టం. రెగ్యులర్గా చీరలు కొంటూనే ఉంటుంది, రకరకాల చీరలు కొంటూ ఉంటుంది. అండ్ అందులో సగం చీరలు నాకే ఇచ్చేస్తూ ఉంటుంది. మా చెల్లెళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటుంది. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా ఫేవరెట్ మటన్ మసాలా కుర్మా చేసి పెడుతుంది. అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు నాకు ఫోన్ చేస్తుంది. అండ్ చాలా రెగ్యులర్గా నేను మా చెల్లెలు మాట్లాడుకుంటూ ఉంటాను. అండ్ మా చెల్లెలు వాళ్ళ కొడుకు గురించి చెప్పాలి అండి. ఒకరోజు నేను ఎందుకో ఇలా నడుస్తూ వెళ్తూ లతమ్మ అంటే ఏంటి లతమ్మ అని పిలుస్తున్నాడు నిన్ను అంటే, ఇప్పుడు మా చెల్లె ఏమని చెప్పింది అంటే చిన్నప్పటి నుంచి నన్ను మా అన్న అట్లనే పిలుస్తాడు, మా అన్నకు నేనంటే అంత ఇష్టం అని చెప్పింది మా చెల్లెలు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ అనమాట. నాకు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసి నీట్గా కలిపేసుకొని మసాలా వేసుకున్న తర్వాత చక్కగా నీట్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మూత పెట్టాలి. సో ప్రపంచంలో అందరూ అంటారు అమ్మ నాన్న ఉంటే చాలు అని, కానీ ఒక చెల్లెలు ఒక అక్క కూడా ఉండాలి. అండ్ మా చెల్లెలకి నేనంటే చాలా ఇష్టం. అండ్ ప్రతి రాఖీ పండుగకి ఖచ్చితంగా మా చెల్లెల్ని లేకుండా ఈ రోజు రాఖీ పండుగ సెలబ్రేట్ చేయలేదు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నేనంటే మా చెల్లెలకి ఎంత ఇష్టమో అంతకంటే మా చెల్లెలకి నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు తెలిసి మన చెల్లెలు మనకంటే చిన్నదైనా మనకంటే మనసు చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మనకంటే ఎక్కువ మన గురించి ఆలోచిస్తారు మన చెల్లెళ్ళు. అండ్ మా చెల్లెలు ఆ విషయంలో మాత్రమే ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. నీకు ఎవరి ఇష్టము అంటే ఫస్ట్ నేనే ఇష్టం అని చెప్తుంది చిన్నప్పటి నుంచి. అండ్ నాకు కూడా మా చెల్లెలు అంటే చాలా ఇష్టం. రండి మన చికెన్ లివర్ ఫ్రై ఎలా ఉందో మీకున్న తీపి జ్ఞాపకాలను కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. అండ్ ఈరోజు ఈ చికెన్ లివర్ ఫ్రై నేను మా చెల్లెల కోసం డెడికేట్ చేస్తున్నాను. నాకు మా చెల్లెలు అంటే చాలా ఇష్టం. మా చెల్లెల పేరు శ్రీలత, మా రోజు శ్రీలత మా చెల్లెల పేరు. అండ్ మా చెల్లెలు చాలా 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 క్యూట్గా ఉంటుంది. అండ్ చాలా సింపుల్గా కూడా ఉంటుంది. మీ లైఫ్లో కూడా ఇలాంటి చెల్లెలు ఉంటే ఆ చెల్లెలకి ఈ వీడియోని చూశారు కదా, సింపుల్గా ఈజీగా ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మిడ్ నైట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇలా స్టఫ్ కోసం చేసుకోవచ్చు. అండ్ అలాగే రసంతో కూడా తినొచ్చు. సో ఇలా మనము చికెన్ లివర్ ఫ్రై చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం డిఫరెంట్గా నీసు వాసన లేకుండా ఉంటుంది. సో మీరు కూడా ఈజీగా మీ ఇంట్లో తయారు చేసుకోండి. మన చికెన్ ఫ్యాక్టరీ ఎపిసోడ్ 7 మీ అందరి కోసం.